ఇంకెప్పుడు రా ఇంకెప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటి ట్రైలర్ రిలీజ్? వీళ్ళ ఊపు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఏమీ లేదు, సింపుల్ లాజిక్ అనమాట. మన తెలుగు స్టేట్స్ వరకు ట్రైలర్ రిలీజ్ అవ్వకపోయినా ఏమీ అవ్వదు. కానీ బాలీవుడ్లో కావచ్చు, మన కాలీవుడ్లో కావచ్చు, లేకపోతే ఓవర్సీస్లో కావచ్చు, ఖచ్చితంగా టికెట్స్ తెగాలంటే ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేయాల్సిందే. సినిమా రిలీజ్కి ఇంకా పట్టుమని వారం కూడా లేదనమాట. ఈరోజు 17 డేటు, రేపు 18 తర్వాత వచ్చేది 19, తర్వాత 20. ఆ 20-21లో ట్రైలర్ రిలీజ్ చేసే ప్లానింగ్లో వీళ్ళైతే ఉన్నారు. పోనీ 20వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అయినా 24 నైట్ అయితే ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇంత హైప్ ఉన్న సినిమాకి సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు ట్రైలర్ కట్టి ఎవరైనా రిలీజ్ చేస్తారండి? మనకి ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి కంటెంట్ పేరటం వల్ల తెలియట్లేదు కానీ హరిహర వీరమల్లు సినిమా కంటే ఈ ఓజీ సినిమాకైతే తక్కువ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఈ ఓజీ సినిమా అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్యాన్స్ కి, అలాగే మన సుజిత్ గారికి కావచ్చు, ఇంకా ప్రొడ్యూసర్లకు కావచ్చు, అసలు ఎంత హైప్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ అనమాట. అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈ ట్రైలర్ దగ్గర మాత్రం వీళ్ళైతే ఖచ్చితంగా మిస్ అయితే అయ్యారు. ఏమీ లేదనమాట. నా బాధ ఏంటంటే యుఎస్ఏ ప్రీమియర్స్ లో కనుక మీరు చూసుకుంటే ఇప్పటికే 1.6 మిలియన్ అయితే ఈ సినిమా అయితే క్రాస్ చేసింది. ఇంకా ట్రైలర్ కట్ అయితే ఇంత మొక్క కూడా వదలలేదు. ట్రైలర్ కట్ వదిలిన తర్వాత దగ్గరగా 300 స్క్రీన్లు ఓపెన్ చేయడానికి అయితే వాళ్ళైతే రెడీగా అయితే ఉన్నారనమాట. ఈ ట్రైలర్ రిలీజ్ ఎంత లేట్ అయితే ఆ షోలు కూడా ఓపెన్ అవటం అంతే లేట్ అయితే అయింది. మరి డబ్బింగ్ లేట్ అయిందా, లేకపోతే ఎడిటింగ్ లేట్ అయిందా, లేకపోతే అనుకోని ఆటంకం ఏమన్నా వచ్చిందా అనేది వాళ్ళకైతే తెలియాలి. ఏదేమైనా సరే చిన్న క్యాల్కులేషన్ అయితే మిస్ అయ్యారు. అసలు ఈ పాటికే ట్రైలర్ కట్ కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా 2 మిలియన్ అయితే ఈ పాటికైతే యుఎస్ మార్కెట్లో అయితే దాటేసేది. దానికి చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్ అయితే ఉంది అక్కడ. ఆ స్క్రీన్ కి సంబంధించిన ఓజీ టికెట్స్ ఓపెన్ చేసిన కేవలం 2 నిమిషాల్లో షో మొత్తం అలా ఊది పడేశారనమాట. ఇదైతే ఆల్ టైమ్ రికార్డు. ఆ రేంజ్ లో ఉంది ఓవర్సీస్ లో ఈ ఓజీ సినిమా కూపు. కాబట్టి వీలైనంత త్వరగా లేదు, ఫాస్ట్ గా లేదు, ఈ వీకెండ్ కి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అదే అనమాట ప్లానింగ్. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారు. ఇంక ఇది పక్కన పెడితే ఈ ఓజీ సినిమాకి సంబంధించిన సెన్సార్ ఏదైతే ఉందో అది ఇప్పుడైతే జరుగుతుంది. నేనైతే ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఫ్యామిలీస్ కొద్దిగా వెళ్ళడానికి, పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా మాల్స్లో కావచ్చు, ఐనాక్స్లో కావచ్చు ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా U/A సర్టిఫికేటే రావాలని నేనైతే కోరుకుంటున్నా. అఫ్ కోర్స్ ఏ సర్టిఫికేట్ వచ్చింది, దాంట్లో బ్లడ్ బాత్ భయంకరంగా ఉంటుందని మనకి చెప్పుకోవడానికి అయితే బాగుండొచ్చేమో కానీ U/A సర్టిఫికేట్ రావడమే మంచిది. ఇంకా లాస్ట్ లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొన్న గన్స్ అండ్ రోసెస్ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, దాంట్లో కొన్ని మిలిటరీకి సంబంధించిన షార్ట్స్ కావచ్చు, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు కటానా పట్టుకుని నడిచి వస్తూ ఉంటే పక్కన చేత అయితే నడుచుకుంటూ అయితే వచ్చింది కదా, ఆ మిలిటరీ షార్ట్స్ కావచ్చు, ఆ చేత షార్ట్ కావచ్చు సినిమాలో అయితే ఉండవో. అలాంటి అంచనాలు ఏమీ పెట్టుకోకండి. అది కేవలం సినిమాలోని విజువల్స్ మనకి చూపించకుండా ఆ లిరికల్ వీడియో కోసం ప్రత్యేకంగా చేసిన విజువల్స్ అవి. అంటే సినిమాకి సంబంధించిన విజువల్స్ చూపిస్తే హైప్ మళ్ళీ ఎక్కడికో పెరిగిపోతుందని ఈ విధంగా అయితే వాళ్ళైతే ప్లాన్ చేశారు. అయినా ఏమాత్రం తగ్గలేదు. కానీ కొద్దిగా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్తాయి. కాబట్టి నేనైతే ఈ పాయింట్ అయితే చెప్తున్నా. ఆ చేతా షార్ట్ ఉండదు, ఆ మిలిటరీ షార్ట్స్ కూడా ఉండవు అనమాట. ఇంకా నిన్న పవన్ కళ్యాణ్ గారివి 2 అదిరిపోయే స్టిల్స్ అయితే రిలీజ్ చేశారు కటౌట్స్ కోసం. ఆ పిక్స్ ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. నిజంగా కటానా పట్టుకుని ఒక స్టిల్ అయితే ఉందండి. అది అఫ్ కోర్స్ మనం ఆల్రెడీ చూసిందైనా సరే నాకైతే పెద్ద హై అయితే వచ్చింది. ఇంకా గన్ను పట్టుకుని ఆ ముంబై బీచ్ రోడ్లో నడుచుకుంటూ అయితే వస్తాడు కదా, అసలు స్వాగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే స్వాగ్ అనమాట. అసలు యాటిట్యూడ్గా ఆయన అయితే కేర్ ఆఫ్ అడ్రస్ లాగా అయితే ఆయన అయితే ఆ పిక్స్లో అయితే ఉన్నాడు. మరి అదన్నమాట మ్యాటర్. సెన్సార్ అయితే జరుగుతుంది, అది వచ్చాక మనం అయితే మాట్లాడుకుందాం. మరి మీరు ఓజీ సినిమాకి ఏ సర్టిఫికేట్ రావాలనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.